చిట్టే ఏ మాటగా మాట చెప్పుకోలే. మన డ్రైవర్ బాబు గనక సలహా ఇవ్వకపోయి ఉంటే ఈ పాటికి నేను జైల్లో చెప్పకూడదు తింటూ ఉండేవాడిని. అవునరా అనియా, సత్యవతి ఫోన్లో ఉన్న సాధ్యం తారుమారైపోకుండా ఫోన్లు మార్చి సనా మంచి పని చేశాడ్రా. నిజంగా డ్రైవర్ గొప్పడే. మరి మా బావంటే ఏమనుకున్నావే? అందుకే కదా ఏరుకోరి తెచ్చి మరి నీకు మొగుడిని చేస్తున్నాను. అచ్చి బాబోయ్, ఆ డ్రైవరే నా మొగుడని మా అన్నయ్య గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. రేపు జరిగిందంతా నాటకం అని తేలితే ఏడవుతాడో. ఏటి మాట్లాడవేటే? నా సెలక్షన్ అదిరిందా లేదా? సాలే ఊరుకోరా. ఇల్లలగ్గానే పండగ కాదు, పందిరేగానే పెళ్లి కాదు. ఆ డ్రైవర్కి నాకు పెళ్ళాక చెప్పు, అతను నాకు మొగుడని నీకు బావని. సాలే ఊరుకోవే, ఇప్పుడు చెప్తా నేను. మన మాటలు పూర్తవక ముందు ఆ డ్రైవర్ బాబు వచ్చాడనుకో, ఆడే నీ మొగుడు. రాలేదనుకో నువ్వు అన్నట్టుగా కాసంత డౌటింగ్ పెట్టుకోవాలి. హాయ్ చిట్టమ్మా. బావా బావా బావా, ఏంటైమి బావనిది? ఇలా అనుకున్నానో లేదో అలా నువ్వు వచ్చేసు. ఏమనుకున్నారు? ఇంకేటనుకుంటాం, నువ్వేమా సిట్టికి కాబోయే మొగుడువనే. ఇదేటి అన్నయ్య ఇలాగన్నాడో లేదో ఆ డ్రైవర్ అలాగొచ్చేసాడో. కొంపదీసి ఈతగాడే నా మొగుడవుతాడో ఏటి? ఇదిగో సిట్టే, ఆ ఇంటి ముందుకొస్తే గుడ్లప్పకి చూస్తావేటి? మాట్లాడు. ఏటి డ్రైవరు ఇలాగొచ్చావో? ఏం లేదు చిట్టమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏటది? ఏం లేదు, మీ అన్నయ్య ఏ పాపం చేయలేదని అతను నిర్దోషి అని నిరూపించడానికి ఉన్న ఏకైక సాక్ష్యం ఆ సత్యవతి. అవునా? అవును. ఇప్పుడు ఆ సత్యవతి ఎక్కడుంది? ఇంకెక్కడ ఉంది? ఈసంతాగి హాస్పిటల్లో ఉంది కదా. రేపు సత్యవతి కోర్టుకొచ్చి నీకు ఆ సత్యవతికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్తే తప్ప నువ్వు నిర్దోషిగా బయటికి రావు. అవునా? అవును. సో మీరు సత్యవతికి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా వదిలేరు. పొరపాటున ఆ సత్యవతికి ఏదన్నా జరిగి మరణిస్తే మీ అన్నయ్య నిర్దోషి అనే ఏకైక సాక్షి మీకు దక్కదు. ఆ తర్వాత మీ అన్నయ్యకి 14 ఏళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్. అచ్చి బాబోయ్, ఇదేంటి డ్రైవరు ఇలా భయపెడుతున్నావో? నేను భయపెట్టట్లేదు చిట్టమ్మా, హెచ్చరిస్తున్నాను. నువ్వు నిజంగా మీ అన్నయ్యని కాపాడుకోవాలి అంటే అర్జెంటుగా వెళ్ళి ఆ సత్యవతిని నీ వైపు తిప్పుకో. ఏదో ఒక విధంగా ఆవిడ్ని అప్రూవర్గా మార్చుకో. అప్పుడే మీ అన్నయ్య ఈ కేసు నుంచి బయటపడతాడు. పొరపాటున ఆమెకేమన్నా అయిందో ఇంకా దేవుడు కూడా మీ అన్నయ్యని కాపాడలేడు. అచ్చి బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే డ్రైవరు. మా అన్నయ్యకి బెయిలొచ్చిందన్న ఆనందంలో ఆ ఇసేమే మర్చిపోయాను. ఒరే అనియా, బేగా వెళ్ళి ఆ సత్యవతిని గడ్డం ఇచ్చుకోనో కాళ్ళు ఇచ్చుకోనో నిజం చెప్పమని బతిలాడరా. లేదంటే ఆ దిక్కుమాల కాంతమ్మ ఆ సత్యవతిని సంపినా సంపేతదే. ఇదిగో చిట్టమ్మ, ఇప్పుడు ఆ కాంతమ్మ సంగతి ఎందుకు? ముందు నువ్వు చేయాల్సిన పని గురించి ఆలోచించు. ఓహో, జీతం ఇస్తుంది కదా అని తెగ ఫీలింగ్ అయిపోతున్నావు. ఒక్క అంతవనేమైనా అంటే తెగ రోషం వచ్చేస్తుంది ఆవిడకి. ఎంతైనా ఆవిడ నాకు అమ్మలాంటిది కదా. చాలే, దేశంలో ఉన్న దరిద్రులందరూ నీకు అమ్మలే. ఇదిగో సిట్టి, ఇప్పుడు ఆవిడ సంగతి మనకెందుకు? నువ్వు అర్జెంటుకి వెళ్ళిపోయి ఆ సత్యవతి సంగతి ఏంటో చూడు. ఇదిగో బావా, నా చచ్చబడుద్దో లేదో నాకు తెలియదు కానీ నా కేసు సంగతి తెలియలోపు మీ ఇద్దరు పెళ్లి మాత్రం అయిపోవాలి. ఏడ్రండి మనిదే. అవునే సిట్టి, పొరపాటు నాకు శిక్ష పడి జైలుకి వెళ్ళిపోయాను అనుకో, ఆ తర్వాత నా చేతుల మీదుగా నీ పెళ్లి చేసే అదృష్టం నాకుండదే. నేను కల్లారా నీ పెళ్లి చూడాలంటే ఈ కేసు తేలకముందే నీ పెళ్లి జరిగిపోవాలి. ఇదిగో బావా, రేపో మాపో మీ అమ్మా నాన్న పిలిచేస్తే ముహూర్తాలు ఎట్టేసి నేను జైలుకి వెళ్ళే లోపే మీ ఇద్దరు పెళ్లి చేసేస్తాను. బావగారు, మీరేం భయపడకండి. మీరే తప్పు చేయలేదు. మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఆ నమ్మకం నాకుంది. మా గొప్ప మాట చెప్పే బావా, నువ్వు ఆ మాట అంటే నిజంగా బయటకు వచ్చినంత నమ్మకం కుదిరింది. మీరిద్దరూ ఆపితే నేను అమ్మా నాన్నని తీసుకెళ్లి హాస్పిటల్కి వెళ్ళి ఆ సత్యవత్ సంగతి ఏంటో చూస్తాను. అలాగే వెళ్ళు. నేను వస్తాను చిట్టమ్మా. ఓహో, నిన్ను గాని ఆ కాంతమ్మ హాస్పిటల్లో చూసిందనుకో
ఇంటికెళ్ళగానే సాకరే పెట్టేస్తుంది. నా తిప్పలవ నేను ఆడతాను, నువ్వు ఇంటికెళ్ళవు. సిస్టర్, మా అమ్మాయికి ఎప్పుడు స్పృహ వస్తుందండి? ఇంకొక 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది. డాక్టర్ గారితో మాట్లాడి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. అలాగేనండి, మంచిదండి. దండాలమ్మ గారు, హాస్పిటల్ లోపలికి వెళ్తే ప్రాబ్లం ఏమి ఉండదు కదా? ఏముండదు, నేను చూసుకుంటాను. నేను చెప్పిన ఇంజెక్షన్ రెడీ చేశారా? యారా కోటిగా? ఇదిగో రెడీ కాంతం గారు. ఈ ఇంజెక్షన్ కనుక చేస్తే ఏ మనిషి అయినా త్వరగా చచ్చిపోతాడు. ఖచ్చితంగా చచ్చిపోతాడా? ఆ నువ్వు హాస్పిటల్ బయటే ఉండు. ఆ చిట్టమ్మ గనుకొస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే అమ్మా. ఒరే అవతారం, నాతో రండి. అలాగే అక్క. పట్టండ్రా. అంటే మనం ఇక్కడికి వస్తామని తెలిసి మనకంటే ముందుగానే ఆ కాంతం వచ్చేసిందనమాట. అవునమ్మా, ఆ కోటిగాన్ని కాపలా ఎట్టింది. కొంపతీసి సత్యవతిని ఏమి చేయరు కదా? అవునన్నా, నువ్వంటుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. అన్నీని కాపాడుకోవడానికి మనకున్న ఏకైక సాధ్యం ఆ సత్యవతే. ఆ కాంతమ్మ గారిని సత్యవతిని ఏమైనా చేసిందో ఉన్న బొక్క సాధ్యం కూడా పోతుంది. అన్నయ్య జైలు పాలైపోతాడు. అరే, కోటిగాడు ఎదురుగా ఉన్నాడు కదేటి, ఎలాగెళ్తావు? నాన్న, మనం వెళ్తున్నాం అంతే. మీరు అలా కూర్చోండి. డోంట్ వరీ సార్, సీజన్ల వల్ల వచ్చే వైరస్ వల్ల జస్ట్ కోల్డ్ అయిందంతే. నిజంగానే కోల్డే కదా డాక్టర్? సార్, నేను చెప్తున్నాను కదా, డోంట్ వరీ అబౌట్ ఇట్. జస్ట్ నార్మల్ కోల్డ్ అంతే. ఒక 3 డేస్కి యాంటీబయాటిక్ రాసిస్తాను, అవి వాడితే సరిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్.
నేను మళ్ళీ చేస్తాను రా. ఏమ్మా, కొంచెమైనా బుద్ధుందా? చూడపోతే వయసులో పెద్దావిడలా ఉన్నావు. కాస్త చూసుకొని నడవచ్చు కదా. సరే సిట్టరు, ఏమనుకోవద్దు. అదెంత చెప్పండి, నేను డబ్బులు ఇచ్చేస్తాను. డబ్బులు ఏవి వద్దు, ఈ చీటీలో ఉన్నవి తీసుకురండి. నేను ఆ రూమ్ లో ఉంటాను. అలాగే రాయే. రామా, రా నాన్న. ఆ సిరప్ తీసుకొచ్చావా? సారీ డాక్టర్, తీసుకొస్తుంటే ఒక ఆవిడ గుద్దేసింది. దాంతో కింద పడి పగిలిపోయింది. వాట్? అవును డాక్టర్, ఏమన్నా అందామంటే పెద్దావిడ, పైగా మూగావిడ. అందుకే ఏమనలేక చీటీ ఇచ్చి తననే కొనుక్కురమ్మన్నాను. ఏమన్నావు? మూగావిడ? అవును సార్. వయసు ఎంత ఉంటుంది? ఒక 40కి 50కి మధ్యలో ఉంటుంది సార్. ఈ ఫోటోలో ఉన్నావిడ ఆ సిరప్ పగలు కొట్టినావిడ ఒకటేనా? అవును సార్, వీళ్ళిద్దరే సార్. ఏంటి, ఇద్దరు ఉన్నారా? ఇద్దరున్నారు. వీళ్ళతో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది సార్. షట్! ఇప్పుడు ఎక్కడున్నారు? డిస్పాన్సర్ వైపు వెళ్ళారు సార్. ఓకే డాక్టర్, నేను మళ్ళీ వస్తాను. ఒరే పుల్రాజు, లోపల వాళ్ళ అమ్మ నాన్న చచ్చారా, ఇప్పుడు దాన్ని ఎలా చంపుతావు? అదే పాటి పనక్క, అడ్డుపడతానక్క. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి పంపుతాను చూడు. ఇదిగో సత్యవతి అమ్మా నాన్న మీరేనా? అవునండి, మేమేనండి. డాక్టర్ గారు మీతో అర్జెంటుగా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. వెంటనే మిమ్మల్ని రమ్మన్నారు. అలాగే. ఏమే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అలా అంటావేటి? ఇద్దరిని కలిపి రమ్మన్నారు. అలాగా? ఇద్దరే వెళ్ళండి. వెళ్దాం పద. పద, అమ్మాయి జాగ్రత్త. నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళండి. ఏమేరా? రాయ్, హాస్పిటల్లో అంగులు సెర్చ్ చేయండి రా. దొరికారో నా దగ్గరికి తీసుకురండి, షూట్ చేసి పడేస్తాను. ఓకే బాస్. రండి. సత్యవతి స్పృహలోకి వచ్చి తన గర్భానికి కారణం భాస్కర కోటినా అని తేలేంత వరకు ఈ కేసుని 3 రోజులు వాయిదా వేయడమైనది. ఈ ఇంజెక్షన్ కనుక చేస్తే ఏ మనిషి అయినా త్వరగా చచ్చిపోతాడు.
హాస్పిటల్లో మీ ముగ్గురిని నేను ఎప్పుడు చూడలేదే. అసలు నువ్వు కాంపౌండర్వేనా? నేను కాంపౌండర్నా అని అడుగుతారేంటి? ఈ హాస్పిటల్లో నేను 10 ఏళ్ళుగా పనిచేస్తున్నా. అసలు మీరిద్దరు కాంపౌండర్సేనా? ఇంతవరకు నేను ఎప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడలేదు. అసలు ఈవిడెవరు? అదేంటి అలాగంటావు? డాక్టర్ కాంతమ్మ, హార్ట్ స్పెషలిస్ట్. హార్ట్ స్పెషలిస్టా? లేదు లేదు, ఇదేదో తేడాగా ఉంది. నేను వెంటనే వెళ్ళి హాస్పిటల్ హెచ్ఆర్ కంప్లైంట్ ఇస్తాను. ఒరే పులి, వాడు వెళ్ళకూడదురా. మన గురించి డాక్టర్ కి తెలియకూడదు. నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడకండి. వెళ్ళు. ఇంజక్షన్ ఇలా ఇవ్వు. అదేంటి కాంతమ్మ గారు, సీమను చంపినంత ఈజీగా మనిషిని చంపేశారు? మరి మా అక్క అంటే ఏటనుకున్నావు? ఆవిడకి గనక మండిందంటే కోడి మీద ఏకలు బీగినంత ఈజీగా పేనాలు తీసేస్తుంది. రేయ్, వీడిని తీసుకెళ్ళి మూలను పడేయండి రా. త్వరగా పట్టు. తీసుకెళ్ళండి. సత్యవతి, సత్యవతి, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను చంపద్దు చిట్టమ్మా. నేనే తప్పు చేయలేదు చిట్టమ్మా. నువ్వు మాట్లాడకు. చూసావుగా, నిన్ను రెచ్చగొట్టి మా అన్నయ్య మీద కుసిగొల్పిన ఆ కాంతమ్మ తనకి నువ్వు అడ్డొత్తున్నావని తెలిసి నిన్ను సంపాలని చూస్తుంది. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆ కాంతమ్మ నిన్ను నిలువుగా చంపేసేది. ఎక్కడి సత్యవతి? ఎక్కడా? షిట్. ఆ సత్యవతి తప్పించుకుందా అమ్మా? తప్పించుకోలేదు, ఆ చిట్టెమ్మొచ్చి తప్పించుంటది. వెతకండి రా. హాస్పిటల్ అణువు వెతకండి. వెళ్ళండి. డాక్టర్, 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 మన కాంపౌండర్ గురునాథ్ అని ఎవరో చంపేశారు డాక్టర్. అలాగా, పోలీసులు ఫోన్ చేద్దాం పదా. పదండి. అక్క, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదే. పోలీసులు వచ్చారంటే కొంపలు అంటుకుంటాయి. బేగ వెళ్ళిపోదాం పదా. వచ్చాయి. ఇన్నావుగా, నీ సేవలతో నువ్వే ఇన్నావుగా. ఆ కాంతమ్మ హాస్పిటల్కి ఎందుకు వచ్చిందో సమయానికి నేను వచ్చాను కాబట్టి నువ్వు ప్రాణాలతో ఉన్నావు. పాపం ఆ కాంపౌండర్ చనిపోయాడు. ఇప్పటికైనా ఆ కాంతమ్మ ఎంత దుర్మార్గురాలో అర్థం చేసుకుంటే అంతే చాలు. క్షమించు చిట్టమ్మ. డబ్బులకు కక్కుర్తిపడి ఆ కాంతమ్మ చెప్పినట్టు నటించడానికి ఒప్పుకున్నాను. అది ఇంత దుర్మార్గురాలని తెలుసుంటే పొరపాటు కూడా దాన్ని గడప తప్పుండేదాన్ని కాదు. సత్యవతి, తెలిసి చేసినా తెలియక చేసినా నట్టపోయేది మాత్రం మేమే తల్లి.
నువ్వు మాట చెప్తే నా కొడుకు నిర్దోషిగా బయటకు వస్తాడు, లేదంటే చెయ్యి నేరానికి 7 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తాడు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను తల్లి. అయ్యో మావయ్య, ఏంటా మాటలు? ఇప్పటికే చేసిన తప్పు కుమిలిపోతున్నాను. చిట్టమ్మ ఇక్కడికి వచ్చుండకపోతే ఈరోజు ఈ సత్యవతి ప్రాణాలతో ఉండేదే కాదు. ఇప్పటికీ నేను మారకపోతే మనిషినే కాదు. చిట్టమ్మ, ఇప్పుడు చెప్తున్నాను, నువ్వెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నువ్వేం చెప్పమంటే అదే చెప్తాను. మీ అన్నయ్యని నేను కాపాడుతాను. చాలు సత్యవతి, ఈ ఒక్క మాట చాలు. పద, మనం వెళ్దాం.